హాయ్ అండి. ఏండే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేదే భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు ఇయే కదండి. కానీ మా కోనసీమలో జరిగే ప్రబల తీర్థం గురించి ఎప్పుడైనా విన్నారా? మహా గొప్పగా జరుగుతుందండి. కాంతారాకి ఇచ్చిన కటౌట్లు, చెవులు పగిలిపోయే అవుట్లతో జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థం చూద్దారండి. మరి నాతో కూడా వచ్చేస్తారా? మరి అంటే నీకోసం ఇంత కష్టపడి ఇలాంటి వీడియోలు చేస్తుంటే మరి మీరు కూడా ఓ లైక్, ఓ సబ్స్క్రిప్షన్, ఓ కామెంట్ చేసేస్తే బాగుంటది కదండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేస్తాక మాకు కూడా కొద్దిగా ఊపు ఉత్సాహం ఉంటది. కూసింత గంట సింబల్ కూడా కొట్టండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. ఉంటాండి మరి. సరిగ్గా యానం గోదావరి బిడ్జి దాటి ముమ్మిడివరం దగ్గర మలుపు తిరిగి ముక్కామల, నేదునూరు, ఒక్కలంకల మీద వెళ్తా ఉంటే అస్తమానం ఎకేషన్ల కోసం కేరళ, కొడైకెనాల్ ఎందుకురా పోతున్నారో, ఇన్ని ఎలివేషన్లు ఎక్కడ ఉంటే అనిపిస్తుందండి. మరి ముందుగా ఒక్కలంక ఊళ్ళో ఉన్న అతిపెద్ద ప్రబలం చూసి మిగతా అన్ని కూడా కవర్ చేసేద్దారండి. పదండి మరి. మనకి కోనసీమ అంటే గుర్తొచ్చేది సంక్రాంతి, భోగి మంటలు, అలాగే గొబ్బిళ్ళు. అంతేకాకుండా కోనసీమకి ఇంకో ప్రత్యేకత ఉంది, అదే ప్రబల. ఈ ప్రబల తీర్థాన్ని జగ్గయ్య తోటలో చాలా అంగరంగ వైభవంగా అయితే చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఒక్కలంక గ్రామంలో ఉన్నటువంటి ఇది ప్రభల్లోనే అతిపెద్ద ప్రభ అయితే చెప్తున్నారు. అక్కడ పూజారి గారితో మాట్లాడి అసలు ఈ ప్రభకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వామి, అసలు ఏంటి ఒక్కలంక ప్రభకి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? మాది ఒక్కలంక గ్రామం. అన్నపూర్ణాశ్రమ విశ్వేశ్వర స్వామి త్రిపురాంతకుడు, 4వ రుద్రుడు. ఈయన ఏకాశుద్ధిలో 4వ రుద్రుడు. ఇది జగ్గన తోట అని పూర్వం చాలా 400 సంవత్సరాల పైన ఈ తీర్థం అది జరుగుతుంది. దీన్ని చూడడానికి భక్తులు ఎంతో సంఖ్యలో అతి సంఖ్యగా వచ్చి భక్తి శ్రద్ధలు దూర దూరాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా పనిగొట్టుకుని ఈ యొక్క తీర్థం చూడాలి, ఈ ప్రభను మోసుకెళ్ళాలని అశ్చరపసరప అంటూ మోసుకెళ్లి ఆ తీర్థంలో జగ్గన్న తోట అనే తీర్థం అది ఎప్పటి నుంచో ఆ తోట ప్రత్యేకించి ఈ తీర్థానికి ప్రత్యేకించి ఏర్పాటు చేస్తుంటారు. ఆ తీర్థానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామి ధరించి ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంతో కొరుకులు వేసుకుంటూ వచ్చి దండం మట్టికి స్వామి ఆశీస్సులు పొందుతూ తీసుకుంటారు. స్వామి, యాక్చువల్గా ఇది అంటే సుమారు ఎన్ని అడుగులు ఉంది ఇది ప్రభాతి? ఇది ఇంచుమించు 11 అడుగుల పైన ఉంటుంది. 11 అడుగుల పైన అంటే ఎంత కేజీలు బరువు ఉంటుంది? ఎందుకంటే మీరు కూడా దాని పైకి ఎక్కి యాక్చువల్గా అలంకరణ అయితే చేశారు. సో ఈ దండలు ఇవన్నీ చూస్తుంటే సుమారు చాలా బరువు ఉండేలాగా ఉంది. 1000 కేజీలు బరువు పైన ఉంటుంది. ఉత్సవగ్రహాలతో కలిపి మొత్తం అన్ని బరువు 1000 కేజీల పైన ఉంటుంది. జగ్గన తోట వరకు ఎంతమంది కలిసి తీసుకెళ్తారు? మొత్తం ఇంచుమించు ఒక 100 మంది పైన ఉంటారండి. 100 మంది పైన ఉంటారు. అమ్మారామి వెనకాల వచ్చి వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా చాలా మంది నడిచి వస్తూ ఉంటారు. సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే? ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఇలాగా పొలాల్లో నుంచి ఈ ప్రభను తీసుకుని వెళ్తూ ఉండడం వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే పొలాలు, పంటలు బాగా పండుతాయని చెప్పి ఉద్దేశం. స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల పొలాలు, పంటలు, ఏ విపత్తులు, ఏ విఘ్నాలు ఏవి రావు కోనసీమకి అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రబల తీర్థం ఎప్పుడు కూడా ఎంత కరోనా టైంలో అయినా సరే ఈ యొక్క తీర్థం మాత్రం ఆగలేదు. సరే, ఏంటి అసలు ఈ ఒక్కలంక గ్రామంలో ఉన్నటువంటి ప్రభకి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు ఈ భోగి, సంక్రాంతి, కనుమలో భాగంగా ఇక్కడ ఏకాదశి రుద్రులు మన జగ్గన తోటలో ఒక 400 ఏళ్ల క్రితం, ఎప్పుడో చానాల క్రితం అన్నమాట, పూర్వం కూడా అక్కడ ఏకమయ్యారన్నమాట, ఏదో లోక కళ్యాణం కోసం. దాని ఆనవాయితీగా ప్రతి 7 గ్రామాల నుంచి ఏకాదశి రుద్రుల్ని ఇక్కడ నుంచి గ్రామ ప్రజలు తీసుకెళ్లి కనుమ రోజున అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏకాదశి రుద్రులో 4వ రుద్రుడు ఒక్కలంకలో త్రిపురాంతక రుద్రుడు. త్రిపురాంతక రుద్రుడు ఏంటంటే మనకి త్రిపురాసురులనే 3 రాక్షసుల్ని ఏకకాలంలో ఒకే బాణంతో కొట్టాలని వాళ్ళు వరం కోరుకున్నారు. ఆ వరం వల్ల పరమేశ్వరుడు త్రిపురాంతక రుద్రుడు అవతారం ఎత్తి ఏకకాలంలో 3 పురాలని ఒకే బాణంతో కొట్టాడు. దానివల్ల దీనికి త్రిపురాంతక రుద్రుడని
ఇక్కడ వెలిసారన్నమాట. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ ప్రాంతము, ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసుకుని వచ్చారు, మీరు ఎక్కడైనా? మా సొంతూరండి ఇది, మాది వక్కలంక ఇక్కడే. ఇది మా ఊరి శివాలయం, అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం పండగకి ఇక్కడే ఉంటాము, ప్రభతో పాటు వెళ్ళి వస్తాం తీర్థానికి. అంటే ఏంటి, ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా మీరు? బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో బెంగళూరు నుంచి మీ సొంత ఊరికి ప్రభను చూడడానికి వచ్చారు? అవునండి, సంక్రాంతి పండగకి వచ్చాం. అంటే దీని గురించి ఏంటి, మీకు తెలిసింది ఏంటి, వివరం ఏంటి? ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు ఈయన. సో ఈయన కూడా తీసుకెళ్ళి అక్కడ ప్రబల తీర్థంలో ఒకరిని పెడతారు. అలా 11 రుద్రులు ఒక చోటన ఉంటారు. అందరినీ దర్శించుకుని ప్రబల తీర్థానికి వెళ్తాం. అంటే మీరు ఒక్కళ్ళు వచ్చారా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారు? హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్ ని తీసుకొచ్చాం, మా నాన్నగారు, అమ్మ, చెల్లి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు చూడడానికి వచ్చారు. అంటే ఎలా ఉంది ఫీలింగ్, ఎలా? చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి మంచిగా అనిపించింది. పండగకి ఫస్ట్ టైం. నేను తెలంగాణ అమ్మాయి. చాలా బాగుంది. సంక్రాంతికి చాలా బాగా జరుగుతుంది అన్నారు గోదావరి దగ్గర. నిజంగానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం చాలా బాగా. ఎలా ఉందంటే, బాగుంది కదా. మరి నేదునూరు కూసింత అవతల ఐరవిల్లో ఉన్నటువంటి ప్రభలను కూడా చూసేసి శివరాకర్లో ఏకాదశ రుద్రులందరూ ఒకే చోట కలిసి జగ్గన్న తోట కూడా వెళ్ళిపోతారు. మరి ఈ ప్రభలన్నీ చూపించే భాగంలో మనం నేదునూరు దాగము వెనకాల కనబడుతుంది కదా, ఇది అయితే నేదునూరుకి సంబంధించిన ప్రభల. ఒకసారి పూజారి గారిని అడిగి అసలు ఈ ప్రభల ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం ఉంది, అసలు ఈ నేదునూరు నుంచి వెళ్ళేటటువంటి రుద్రుడు పేరేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు ఈ ప్రభలకున్న ప్రత్యేకత ఏంటి? మకర సంక్రమణలో జరిగే ఈ పుణ్యకాలంలో ఈ పూర్వంలో మా పిఠాపురం మహారాజు వత్సవ జగన్నాథ మహారాజు గారు ఆ రోజుల్లో ఏర్పాటు చేశారని 17వ శతాబ్దం నుంచి జరుగుతున్నట్టుగా చరిత్రాధారాలు ఉన్నాయి. సుమారుగా 450 సంవత్సరాలు అయింది. నేదునూరు ప్రభ త్రికాగ్ని కాలరుద్రుడు పూర్వకాలంలో అగస్త్య మహాముని ప్రతిష్ట. నాగల తుండు దొరికినట్టుగా చెప్పబడుతోంది. నాగల గీతలు స్వామివారి మీద అన్నీ ఉంటాయి. చాలా ప్రసిద్ధి. ఇక్కడ యజ్ఞ యాగాలు పౌండ్రికాలు చాలా జరిగాయి. ఈయన యజ్ఞ వస్త్రం స్వీకరిస్తాడు. ఈయన త్రికాగ్ని కాలరుద్రుడు, 5వ రుద్రుడు. చాలా విశేషంగా పూజలు అందుకుంటాడు స్వామివారు. ఇక్కడి నుంచి 9 కిలోమీటర్లు జగ్గన్ తోట తీసుకెళ్తారు. దండులతోటి మోసుకెళ్ళి ప్రభని భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లి అంగరంగ వైభవంగా ఎంతో కోలాహలంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆనందంగా జరుగుతుంది. మీరందరూ చూసి తరించండి. అంటే సుమారు ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి? ఇది సుమారుగా 19 అడుగులు ఉందండి. ఇది ప్రభ 19 అడుగులు ఉంది. అన్ని వెదురు బొంగులు, పోక పెండులు, తాటి సోలం మధ్యలో బల్లటి పీట, దండులు వీటితోటి కట్టి పగ్గాలు అన్ని చేసి స్ట్రాంగ్ కట్టి చాలా అంగరంగంగా తీసుకెళ్తారు. అంటే ఎన్ని రోజులు పడుతుంది సుమారు ఒక ప్రభ తయారవడానికి? 5 రోజులు పడుతుందండి. సుమారుగా 5 రోజులు పడుతుంది. ఇక్కడ దేవాంగులు కడతారు మా ఊర్లోను. కట్టి తీసుకొచ్చి గుడి దగ్గర పెడతారు. గుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ రోజున అలంకారం చేయవలసిందని చేసేసిన తర్వాత మన్నాడు ఈ రోజు ఉదయం ధూపసేవ చేసి దేవుని పెట్టి గుమ్మడికాయ కొట్టి అప్పుడు తీసుకెళ్తారు. తీర్థం ఇక్కడ పెట్టి ఇప్పుడు భోజనానికి వెళ్ళారు. అందరూ భోజనం చేసి వచ్చిన వెంటనే తీర్థానికి బయలుదేరుతారు. అందరూ ఊరంతా గ్రామం అంతా కలిసి. సో అంటే అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి దీన్ని అయితే నిర్మిస్తారు. అందరూ కలిసే చేస్తారండి. అందరూ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ దాండి చూశారు కదా, అంగరంగ వైభవంగా అలంకరించుకున్నటువంటి ప్రభలు బయలుదేరి జగ్గన్న తోట వైపుకి అయితే వెళ్తున్నాయి. మొత్తం ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పైన ఉన్నటువంటి కరెంట్ తీగలు కూడా తగులుకుంటున్న వల్ల కిందకైతే దింపారు వాటిల్ని. సో సుమారుగా దాదాపుగా ఒక 300-400 కేజీలు ఉన్నటువంటి ప్రభలని మొత్తం ఒక 34 మంది కలిసి మోస్తున్నారు. కానీ చాలా ఉంది. అంటే చిన్నపిల్లలు మోయడానికి ఒక చిన్న ప్రభ ఉంది, పెద్దవాళ్ళు మోయడానికి ఒక పెద్ద ప్రభ అయితే ఉంది. ఒకసారి మళ్ళీ దాన్ని పైకి ఎత్తుతున్నారు. అంటే కరెంట్ తీగలు అడ్డు వచ్చి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామండి. ప్రభని. సో ప్రభ మీద ఆల్రెడీ పూజారులు కూడా కూర్చుని ఉన్నారు. సో ప్రభ బరువు దాదాపుగా అదొక 200-300 కేజీలు ఉంటుంది. దానిపైన పూజారులు కూడా ఎక్కారు. సో భక్తుల యొక్క కోలాహలంతో ముందుకైతే సాగుతున్నారు ప్రభని పట్టుకొని. ఇక్కడ కూడా
చిన్న చిన్న భక్తులు వీళ్ళందరూ కూడా అంటే వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న ప్రభ ఇది నేదురూరు ప్రభ ఇది పట్టుకు చూడండి ఎలా పరిగెడుతున్నారో మనం గమనించవచ్చు. టోటల్ గా ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. ఎదరికి వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం రాజుగారు మొదలెట్టి ఉత్సవం అటండి ఎప్పటికీ ఆనవాయితీగా జరిపేసుకుంటున్నారు. ప్రపంచకంలో ఇంతలా జరిగే జాతర ఇదేనటండి బాబు. తాటి మధ్యలు ఎదురు కర్రలతో కట్టిన 200 కేజీల బరువు ఉండే ప్రభల 15 నుంచి 20 అడుగుల పొడవు ఉంటది. ఆ ప్రభల మీద ఒక్క రుద్రుడి యొక్క ఉత్సవ విగ్రహాలతో పాటు పూజలు కూడా ఎక్కుతారండి. అందరినీ తీసుకుని సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే జగన్ తోటకి పొలాల మీద నుంచి, సేలగట్ల మీద నుంచి, పంట కాలువల మీద నుంచి మోసుకుంటూ వెళ్తారండి. అంటే మీకు మాట చెప్పనా, ఎక్కడో పాత సామెత ఒకటి ఉందండి, మనిషి అన్నాక ఓసారైనా గోదావరి పొలస్తేనలా జీవిత కాలంలో కళ్ళారా ప్రభల తీర్థం చూడాలా. 11 ఊర్లలో ఉండే ఏకాదశి రుద్రులందరూ ఒకే చోట చేరి కళకళలాడుతూ కనిపించే అద్భుత ఘట్టం చూస్తా ఉంటే ఉంటదండి. 2 కళ్ళు సరిపోంటే నమ్మండి. అదండి మరి మరోసారి మరో వీడియోతో కలుద్దామండి. ఉంటాండి మరి. హాయ్.